విజయవాడలో కూడా స్వతంత్ర సమరయోధుల్ని అలానే వ్యాక్సినేషన్ సెంటర్ని అట్లనే కొంతమంది ప్రముఖుల్ని కలవడం, వారి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, దుర్గామాతని సందర్శించడం. ఈరోజు సాయంత్రానికి తెలంగాణలో వారి యాత్ర ఉంటుంది. అక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వారితో ఉండి తెలంగాణకి వెళ్ళి కృష్ణా జిల్లా నుంచి నల్గొండ బోర్డర్ దాకా వారిని సాదరంగా పంపిస్తూ ఈ యాత్రలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాల్గొంటుంది. ధన్యవాదాలు. చేతిలో పట్టుకోద్దండి. మిత్రులకు నమస్కారాలు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ పెద్దలు రమేష్ గారు, ఇతర నాతోటి సహచర కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రెండోసారి 2019లో ఎన్డీఏ 2 అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టడం జరిగింది. ఇటీవల విస్తరణ పూర్తయిన తర్వాత ఆ తర్వాత జరిగేటువంటి పార్లమెంటు సమావేశాలలో మొదటి రోజు ప్రధానమంత్రి గారు బాధ్యతలుగా వచ్చినటువంటి నూతన మంత్రులను, వారి బాధ్యతలను పార్లమెంటు ద్వారా ఉభయ సభలకు, దేశ ప్రజలకు పరిచయం చేసేటువంటి సాంప్రదాయము గత అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఇటీవల పూర్తయినటువంటి పార్లమెంటు సమావేశాలలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులను, వారి శాఖలను పార్లమెంటుకు పరిచయం చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు కొన్ని విపక్ష పార్టీలు కొత్త మంత్రులను సభకు, దేశానికి, ప్రజలకు పరిచయం చేయనివ్వకుండా పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా ఇటీవల మంత్రివర్గ విస్తరణ చాలా ఆలోచించి ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మంత్రివర్గ విస్తరణలో చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా సామాజిక సమతుల్యం ఉండే విధంగా అన్ని వర్గాల ప్రజలకు మంత్రివర్గంలో స్థానం కలిగే విధంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా 12 మంది షెడ్యూల్ కాస్ట్కు సంబంధించినటువంటి మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. 8 మంది ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్కు చెందినటువంటి గిరిజన తెగకు చెందినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది.
11 మంది మహిళలు ఉన్నారు, 5 మంది మైనార్టీ వర్గానికి చెందినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు. అందులో యూత్ ప్రముఖంగా ఉన్నారు. అదే కాకుండా సాధారణ కుటుంబాల నుంచి పార్టీ కార్యకర్తలుగా అనేక సంవత్సరాలు కష్టపడి పార్టీలో క్రింది స్థాయి నుంచి పనిచేస్తూ ఈరోజు కేంద్ర మంత్రులుగా వాళ్లకు బాధ్యతలు ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని ఈరోజు సాధారణ కార్యకర్తలకు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు ఇచ్చారు. అందులో నేను కూడా ఒకడిని. ముఖ్యంగా ఆ రోజు వాళ్ళందరినీ పరిచయం చేయాలంటే విపక్ష పార్టీలు అడ్డుకున్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు పార్లమెంటు సమావేశాలలో పరిచయం చేయనివ్వలేదు కాబట్టి మా మంత్రులు ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు, అక్కడనే వాళ్ళే పరిచయం చేసుకుంటారు, ప్రజల ఆశీస్సులు తీసుకుంటారు అని చెప్పి ప్రధానమంత్రి గారు కొంత కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు అయిన తర్వాత కేంద్ర మంత్రులందరూ కూడా ఆయా రాష్ట్రాలలో ముఖ్యమైనటువంటి కేంద్రాలకు వెళ్ళి ప్రజలను కలిసి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని ఈరోజు జనాశీర్వాద యాత్ర పేరుతో ఈరోజు మంత్రులు ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నేను తెలంగాణకు వెళ్లే ముందు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖుల యొక్క ఆశీస్సులు తీసుకొని అందరికంటే ముందు మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలని ముందుగా తిరుపతికి వచ్చి తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు విజయవాడకి వెళ్తా ఉన్నాము. విజయవాడలో అక్కడ పార్టీ కార్యకర్తలను, ప్రముఖులను, నగర ప్రముఖులను కలిసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి బయలుదేరుతాను. ఇది భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులలో నేను నిన్న బహిరంగ సభలో కూడా చెప్పాను, అత్యధికమైనటువంటి రైతులు ఈరోజు ఎంపీలుగా ఉన్నటువంటి పార్టీ, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీలుగా అత్యధికమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి అత్యధికమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ. షెడ్యూల్ ట్రైబ్లో కూడా అత్యధికమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మహిళలు కూడా అత్యధికంగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు నిజంగా ప్రజల ఆలోచనను, సామాజిక సమతుల్యాన్ని ప్రతిబింబించేటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, అనేక సంస్కరణలు కానీ తీసుకుంటూ దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి అనేక సంస్కరణలు కావాలని స్వామినాథన్ కమిషను చెప్పడం జరిగింది. మహారాష్ట్రలో శరద్ జోషి నాయకత్వంలో ఉన్నటువంటి షెట్కారీ సంఘటన కూడా
వాళ్ళు కూడా అనేక సంవత్సరాలుగా పిలుపునివ్వడం జరిగింది, ఉద్యమాలు చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళికలో ప్రజల ముందు మా పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంస్కరణను తీసుకొస్తామని చెప్పి ప్రజలకు ఎన్నికలకు ముందే ఎన్నికల ప్రణాళికలో పెట్టి ఎన్నికలు అయిన తర్వాత రెండోసారి ఇటీవల ఒక 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. దేశమంతా రైతులు కానీ రైతు సంఘటనలు కానీ రైతు వేదికలు కానీ అందరూ కూడా ఆ చట్టాలకు స్వాగతం పలికారు. రాజకీయ కోణంతో, రాజకీయ దృక్పథంతో, రాజకీయ స్వార్థంతో కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రైతు సంఘాలు, 1-2 రాష్ట్రాలకే పరిమితమైనటువంటి రైతు సంఘాలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు మరి ఏ రకంగా పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. గతంలో రైతు ఉత్పత్తుల మీద ఇతర జిల్లాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ గిట్టుబాటు ధర లభించేటువంటి ప్రాంతంలో అమ్ముకునేటువంటి సౌకర్యం ఉండాలని, ఎగుమతులు ప్రోత్సహించాలని, నచ్చిన చోట అమ్ముకోవాలని అనేక రోజులుగా రైతులు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే రైతు చట్టాలు ఇప్పుడు మేము చేయడం జరిగిందో ఆ చట్టాలన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పింది. అనేక రాజ్యసభలో, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రకంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ డిమాండ్ చేశారు. చివరకు నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి చట్టాలు తీసుకొస్తే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు అనేకమైనటువంటి కీలక చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క చట్టాలు చర్చ జరగకుండానే ఈరోజు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ప్రధానమైనటువంటి బీసీలకు సంబంధించి ఏదైతే వివిధ రాష్ట్రాలలో అనేక బలైన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలు మరి బీసీలో చేర్చాలా వద్దా, బీసీలో చేరినటువంటి వాళ్ళు ఏ కేటగిరీలో ఉండాలి, ఏలో ఉండాలా, బీసీ బిలో ఉండాలా, బీసీ డిలో ఉండాలా నిర్ణయించేటువంటిది గతంలో కేంద్ర ప్రభుత్వం. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఆ నిర్ణయాన్ని మార్చి ఇది కేంద్ర ప్రభుత్వము ఎక్కడ ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి బీసీలు ఉన్నారు, ఎవరిని ఏ తెగలో ఏ గ్రూపులో ఉంచాలి అనేటువంటి నిర్ణయం మనం చేయడం కాదు. ఈరోజు ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకి అధికారాలు బదిలీ చేసినట్లయితే దేశంలో ఉన్నటువంటి బలైన వర్గాలకు మరింత మేలు జరుగుతుంది. ఆ రాష్ట్రాలు ఆయా ప్రాంతాలలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఆలోచనతో ఇటీవల రాజ్యాంగ సవరణ కూడా చేశాం. రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలకు ఎంతో సంతృప్తి కలిగింది. కోట్లాది మంది బీసీలకు న్యాయమైనటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత హర్షాతిరేకాలు వ్యతిరేకమయ్యాయి. ఈ రకంగా అనేక చట్టాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చేస్తూ ఉంది. మీకు తెలుసు, బీసీ కమిషన్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేంత వరకు ఒక చట్టబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఈ దేశంలో లేదు. మెజార్టీ ప్రజలు బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీ కమిషన్కు ఏ రకమైనటువంటి అధికారాలు కానీ రాజ్యాంగపరమైనటువంటి భద్రత కానీ లేనటువంటి విషయం మీకు తెలుసు. అటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసి
దానికి రాజ్యాంగపరమైనటువంటి ప్రతిపత్తి కల్పించి ఈరోజు అది పనిచేస్తూ ఉన్నది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అది విద్యా సంస్థలు కానీ లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ విద్యాలయాలు కానీ ఇక్కడ బీసీ రిజర్వేషన్స్ ఉండేది కాదు. కానీ నరేంద్ర మోడీ గారు సాహసంగా ధైర్యం చేసి కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సంస్థలు వ్యతిరేకించినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలతో సహా అనేక ఇతర సంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్స్ ఏర్పాటు చేసిన విషయం మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా విషయంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా ఈరోజు మరి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమం ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది. లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఈరోజు మన భారతదేశంలో అమలు జరుగుతూ ఉంది. సుమారు 56 కోట్ల మందికి ఈరోజు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా పోలియో సంబంధించినటువంటి వ్యాక్సిన్ విషయంలో కానీ లేక ఇతర అనేక రకాల టీకాల విషయంలో కానీ మన దేశం చాలా వెనుకబడి ఉండేది. ప్రపంచ ప్రజలందరూ కూడా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే మన దేశంలోకి వ్యాక్సిన్ మనం తెచ్చుకునేటువంటి వాళ్ళం. మనం పరిశోధన పక్కన పెట్టండి, కానీ ఇంపోర్ట్ కూడా చాలా ఆలస్యంగా 10-15 సంవత్సరాల తర్వాత వ్యాక్సినేషన్ వచ్చేది. అటువంటి నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో కష్టపడి మంచి కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ను టీకాను మనం కనుగొన్నాం. మీకు తెలుసు, కరోనా ఉధృతి లేనప్పుడే హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ కంపెనీకి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఒక దేశ ప్రధానమంత్రిగా ఆయన కంపెనీకి వెళ్ళి అక్కడ శాస్త్రజ్ఞులను ప్రోత్సహించి వ్యాక్సిన్ కనుగొనే విషయంలో సుమారు సంవత్సరం క్రితమే ఆయా కంపెనీలకు ఆర్థిక సహకారం అందించి నిధులు కేటాయించి వ్యాక్సిన్ పరిశోధనను కానీ వ్యాక్సిన్ ఉత్పత్తిని కానీ ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేశారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏదైనా ఒక వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రానికి వెళ్ళి శాస్త్రజ్ఞులను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తారు. మనది చాలా పెద్ద దేశం. ఒక 30-40 యూరోప్ దేశాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో, యూకే కానీ అమెరికా కానీ అనేటువంటి పెద్ద దేశాలు మన దేశ జనాభా అంత ఉంటుంది. మనలాంటి పెద్ద దేశంలో, జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో, ఆరోగ్య వసతులు తక్కువగా ఉన్నటువంటి దేశంలో కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే చాలా కత్తి మీద సాము లాంటిది. అటువంటి నేపథ్యంలో మనకు తెలియదు కరోనా ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏ రకమైనటువంటి ప్రోటోకాల్స్ పాటించాలి, ఆక్సిజన్ ఎంత అవసరం ఉంటుంది, లేక వ్యాక్సిన్ ఏ రకంగా పరిశోధన చేయాలి. గతంలో కరోనా లాంటి డిసీజెస్ మన దగ్గర కానీ ప్రపంచంలో కానీ లేవు. అయినప్పటికీ ఎంతో సాహసంగా ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు ఆక్సిజన్ కొరత లేదు. ఈరోజు ఇంజెక్షన్స్ కానీ, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కానీ, ఇతర ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కూడా ఈరోజు మనం తయారు చేసి సిద్ధంగా ఉన్నాం. వ్యాక్సిన్ చాలా వేగవంతంగా
3 షిఫ్టుల్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ వ్యాక్సిన్ ఈరోజు ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం. ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ వ్యాక్సిన్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 4-5 కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. అందులో మన దేశంలో 2 కంపెనీలు తయారు చేస్తూ ఉన్నాయి. దానికి తోడు ఈరోజు జైడాస్ కెడీలా కానీ, బయోలాజికల్ ఈవెంట్స్ కానీ, భారత్ బయోటెక్ కానీ, మన దేశవాళీ కంపెనీలు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీలు, ఇండిజినస్ కంపెనీలు వీళ్ళు ఈరోజు వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, పేపర్లలో, టీవీలలో ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. థర్డ్ వేవ్ వస్తుందా రాదా, వస్తే ఏ రకంగా ఉంటుంది, వస్తే ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. వస్తుందా రాదా ఎవరికి తెలియదు. వస్తే ఏ రకమైనటువంటి తీవ్రత ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఈ రకమైనటువంటి మరి విధానాలు గతంలో ఏవి లేవు, ప్రోటోకాల్స్ ఏవి కూడా లేవు. అన్నీ ఇప్పటికిప్పుడు పరిశోధన చేసి ప్రోటోకాల్స్ పెట్టుకొని మనం ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలి. కానీ ఇప్పటి వరకు ఇంకా సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదు. కాబట్టి థర్డ్ వేవ్ రాకుండా ఉండాలి అంటే ప్రజల సహకారం కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరోనా వారియర్స్గా మారి ఈరోజు కరోనాను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మనకు గత సంవత్సరంగా వచ్చినటువంటి అనుభవము, సెకండ్ వేవ్లో వచ్చినటువంటి అనుభవము, కొంత మనము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. కానీ థర్డ్ వేవ్ ఏ రకంగా ఉంటుందో తెలియదు. కానీ వెంకటేశ్వర స్వామిని నేను మాత్రం ఈరోజు ప్రార్థించడం జరిగింది. థర్డ్ వేవ్ రాకుండా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడి మరి ఆశీస్సులు అందజేయాల్సిందిగా ఈరోజు ప్రధానమంత్రి గారిని కోరడం, ప్రధానమంత్రి గారికి అండగా నిలబడాల్సిందిగా మరి ఈరోజు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఈ రోజులో డాక్టర్స్ కావచ్చు, నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సినేషన్ సెంటర్ కూడా విజిట్ చేశాను. డాక్టర్లతో కలిసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి వాళ్ళకు విశ్వాసం కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు మా అందరిని ఆదేశించారు. కాబట్టి నేను ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ ఆసుపత్రులను సందర్శించడం, వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్ళడము, డాక్టర్స్కు ధైర్యం చెప్పడము, డాక్టర్స్కు ధన్యవాదాలు చెప్పడము, ఈ కార్యక్రమం గత సంవత్సరన్నరగా నరేంద్ర మోడీ గారి ఆదేశంతో మేమందరం చేస్తూ ఉన్నాం. కాబట్టి కరోనా విషయంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, చివరి వ్యక్తి వరకు కూడా, కుగ్రామాలలో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, మరి హిల్ ఏరియాలలో ఉండేటువంటి గిరిజన ప్రజలు కావచ్చు, గిరిజన తెగకు సంబంధించినటువంటి వాళ్ళ వరకు, చివరి వ్యక్తి వరకు కూడా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తాం. ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించి ఈరోజు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో కూడా 80 కోట్ల మందికి ఉచితంగా ఈరోజు ఈ యొక్క బియ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. కాబట్టి దాంతోపాటు ఆక్సిజన్ పిఎస్ఏ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. గాలి ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసి హాస్పిటల్స్కి అందించేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వము అనేక జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వెంటిలేటర్స్ సుమారు 4500 వెంటిలేటర్స్ ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ కూడా రోజువారీగా ఎక్కడెక్కడ ఏ కంపెనీలో ఉత్పత్తి అయినా కరోనా పాజిటివ్ కేసులను బట్టి
అక్కడ ఉండేటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైనటువంటి మానిటరింగ్ కమిటీ నేతృత్వంలో వ్యాక్సినేషన్ను అన్ని రాష్ట్రాలకు కూడా రోజువారీగా సమీక్ష చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఇది డిసెంబర్ వరకు మెజార్టీ ప్రజలకు వ్యాక్సినేషన్ అందుతుంది. వ్యాక్సినేషన్ అందే వరకు కూడా అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి 2014లో 14 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 27 లక్షలకు చేరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని రంగాలలో, అది రవాణా రంగం కావచ్చు, లేక అంటే రోడ్ల విషయంలో కానీ, ఎయిర్పోర్టుల విషయంలో కానీ, పోర్టుల విషయంలో కానీ, రైల్వేల విషయంలో కానీ, విద్యుత్ ఉత్పత్తి విషయంలో కానీ, పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ పెంచే విషయంలో కానీ, దాన్ని పరిశోధన చేసే విషయంలో కానీ, ఆంధ్ర రాష్ట్రానికి సాగునీరు అందించే విషయంలో కానీ, తాగునీరు కల్పించే విషయంలో కానీ, మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో కానీ, క్రీడల అభివృద్ధి విషయంలో కానీ, టూరిజాన్ని ప్రోత్సహించే విషయంలో కానీ, లేకపోతే విద్యా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ, ఇంతకుముందు చెప్పినట్టు హెల్త్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచే విషయంలో కానీ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, అన్ని రకాలుగా పేదలకు హౌసింగ్ విషయంలో కానీ, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు అన్ని రకాలుగా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాము. సుమారు 28,000 కోట్ల రూపాయలు హౌసింగ్ కోసము, పేద ప్రజల హౌసింగ్ కోసము కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా మనరేగాకు సంబంధించి మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని ఉచిత బియ్యాన్ని అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా పని లేకుండా ఖాళీ ఉండకూడదనే ఉద్దేశంతో మనరేగా ద్వారా నిధుల కేటాయింపులు కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి అందిస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఈరోజు మీకు అందరికీ తెలుసు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. గతంలో ఎవరు ఊహించని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అనేక రకాలుగా మరి ఈరోజు విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కానీ, లేక విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మరి అభివృద్ధి చేసిన విషయంలో కానీ, అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈ రకంగా అనేక సంస్థలు ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎన్ఐటి కానీ, ఐఐఎస్ఈఆర్ కానీ, ఐఐఐయు కానీ, ట్రిపుల్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కానీ, ఈ రకంగా అనేకమైనటువంటి విద్యా సంస్థలను కూడా, అనేక రకాల వృత్తిపరమైనటువంటి విద్యా సంస్థలను కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారులు చాలా అత్యంత అద్భుతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత 7 సంవత్సరాలలో రూపుదిద్దుకున్నాయి. దాంతోపాటు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీస్ కింద
ఇక్కడ మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అనేకమైనటువంటి ఈ యొక్క విద్యా సంస్థలే కాకుండా ఇతర పరిశోధనకు సంబంధించినటువంటి చాలా పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషన్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాం. డిఫెన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సంస్థలను కూడా విశాఖపట్నంలో నెల్లూరు నుంచి మొదలు పెడితే మరి కర్నూలు వరకు అనేక విద్యా సంస్థలను కూడా మరి డిఫెన్స్ సంస్థలను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను మరి పేర్లు మార్చి ఈరోజు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చూపిస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కొన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మరి మార్జిన్ మనీ పెట్టలేక 60-40 ఉన్నటువంటి పరిస్థితుల్లో 60-40 ఉన్నటువంటి పథకాలలో 40% కూడా పెట్టలేక కేంద్ర ప్రభుత్వాలు కొంత నత్తనడక నడుస్తూ ఉన్నాయి. అందులో డ్రిప్ ఇరిగేషన్ లాంటి కొన్ని ప్రాజెక్టులు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పథకాలుగానే వాటిని ప్రజలకు చెప్పాలి. రెండోది, కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు జరగాలి. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. ఆ విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వాన్ని మరి అన్ని రకాలుగా ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరి ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, నేను రాత్రి కూడా చెప్పడం జరిగింది, పూర్తిగా మరి సంపద పెంచేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలి. మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేయాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు తప్ప కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు. కాబట్టి ఆ దిశలో మరి ఈరోజు జాతీయ రహదారులు కానీ, ఇండ్లు కానీ, ఉపాధి హామీ పథకం కానీ ఈరోజు ఈ కార్యక్రమాలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ పార్టీ ఉన్నదనేటువంటి ఆలోచన చేయకుండా, ఎక్కడ ప్రతిపక్ష పార్టీ ఉంది, ఎక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఆలోచన చేయకుండా అన్ని రాష్ట్రాలను సమాంతరంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపడుతుంది. కొంత మనకు గడిచిన 2 సంవత్సరాలు కరోనా కారణంగా కొంత అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడింది. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడ్డాయి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కరోనా తగ్గుముఖం పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఊపందుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అది రోడ్ల పథకం కానీ, ప్రాజెక్టుల పథకం కానీ, అన్ని పథకాలు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పథకాలను ఉధృతం చేసేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏది పక్కన చెప్పు, పర్లేదు. ఈ గవర్నమెంట్ నాకు తెలియదు విషయాలు కనుక్కుంటాను. ఒకరొకరు మాట్లాడుతూ అది తెలుసుకుంటాను అన్నాను.
తప్పకుండా రెండు రాష్ట్రాలు కూడా సామరస్యంగా అది సాగునీటి ప్రాజెక్టులు కానీ జల వివాదాలు కానీ మరే రకమైనటువంటి సంస్థల విభజన కానీ సామరస్యంగా జరుపుకోవాలనేదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వాదన. ఈరోజు మనము సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అనేక రకాలుగా విభేదించుకుంటున్నాం ఒకరికొకరం. కానీ ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తూ ఉంది. కాబట్టి ముందు ఒక్క చుక్క కూడా సముద్రంలోకి పోకుండా వస్తున్నటువంటి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకునే విధంగా మనమందరము సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వము కృష్ణాకు సంబంధించినటువంటి నదీ జలాలలో వచ్చినటువంటి విభేదాలను దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. బోర్డు పరిధిలోకి కృష్ణా మరి పారివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా బోర్డు పరిధిలో తీసుకోవడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో మరి మేమిద్దరు ముఖ్యమంత్రులను రెండు రాష్ట్రాలను కూడా కోరుతా ఉన్నాము, సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనం కలిసి ఉన్నాము, ఒకే రాష్ట్రంగా ఉన్నాము, మనము తెలుగు వాళ్ళము, అభివృద్ధి కోసం విడిపోయామే తప్ప మనము మరి ఈరోజు అభివృద్ధి కోసము సహకరించుకోవాలి తప్ప ఎక్కడ కూడా ఏ రకంగా విభేదాలు ఉండకూడదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, నేను ఈరోజు కేబినెట్ మంత్రిగా గత నెలలోనే బాధ్యతలు తీసుకున్నా కాబట్టి తప్పకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర తప్పకుండా నేను కేంద్ర ప్రభుత్వంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతాను. ఆల్రెడీ నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచాము. కొంతమంది కొన్ని రకాలుగా రాలేదు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము వాళ్ళను మళ్ళీ పర్సువేట్ చేస్తూ ఉంది. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. నదీ జలాలు ముఖ్యంగా కృష్ణాకు సంబంధించినటువంటి నదీ జలాల సమస్య సామరస్యంగా పరిష్కారం చేస్తాము. ప్రపంచమంతా కూడా మొత్తం అన్ని రంగాలలో దెబ్బతిన్నటువంటి పెద్ద రంగం ఏదైనా ఉంది అంటే టూరిజం రంగం ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దాని విషయంలో చర్చ జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా మేము కూడా చర్చిస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి ట్రావెల్ ఆర్గనైజర్ చేసేటువంటి కంపెనీలు కానీ, హోటల్ కంపెనీలు కానీ, మార్మెంట్ ఉండేటువంటి అనేకమైనటువంటి కట్టడాలు ఉండేటువంటి మరి ఏఎస్ఐ కానీ ఇతర సంస్థలతో చర్చలు జరుపుతూ ఉన్నాము. ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాము. ఇప్పటికే కొంత ఎకనామికల్ ప్యాకేజ్ కూడా టూరిస్ట్ గైడ్స్ కావచ్చు, చిన్న చిన్న హోటల్స్ కావచ్చు, కొంత ప్యాకేజీ ప్రకటించాము. అది త్వరలోనే ఈ వారం రోజుల లోపలనే దానికి పూర్తి స్థాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకటించబోతా ఉన్నాము. నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆ ఫైల్ మీద సంతకం చేయబోతున్నాను. కాబట్టి తప్పకుండా టూరిజం సంబంధించినటువంటి సెక్టార్ను భవిష్యత్తులో ప్రోత్సహిస్తాము. కరోనా తగ్గుముఖం పడితే, దేవుడు కరుణిస్తే వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేకో అప్నా దేశ్, ముందు భారతదేశాన్ని సందర్శించు. ప్రతి కుటుంబము కనీసము 15 భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలను విజిట్ చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేయబోతా ఉన్నాము. ఆ రకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఈ దేశంలో సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి, ప్రజలకు సంబంధించినటువంటి పండుగలు జరుగుతాయి. 40 యునెస్కో రికగ్నైజ్డ్ సెంటర్స్, వరల్డ్ రికగ్నైజ్డ్ సెంటర్స్ మన దేశంలో ఉన్నాయి. వాటి అన్నిటి దగ్గర కూడా ఇటీవల మీకు తెలుసు మన తెలంగాణకు సంబంధించి తెలుగు ప్రాంతమైనటువంటి రామప్పలో రుద్రేశ్వర దేవాలయం ఉంది. 800 సంవత్సరాల పురాతనమైనటువంటి కట్టడము. దానికి కూడా నరేంద్ర మోడీ గారి చొరవతో యునెస్కో గుర్తింపు రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో వచ్చినటువంటి మొట్టమొదటి యునెస్కో గుర్తింపు అది. కాబట్టి ఆ రకంగా రానున్న రోజుల్లో కూడా తెలంగాణ, ఆంధ్ర, దేశం అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం ప్రోత్సహించడానికి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నాం.
కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు టూరిస్టులను మేమెవరం కూడా కేంద్ర ప్రభుత్వం రావాలని ఆహ్వానించడం లేదు. అవసరమైనటువంటి వాళ్ళే బయటికి వెళ్ళాలి, కరోనా నిబంధనలు పాటించాలనే నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి పూర్తి మితిని తగ్గిన తర్వాత టూరిజాన్ని ప్రోత్సహించే విషయంలో చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కూడా మాది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, కలినరీ యూనివర్సిటీ ఉంది. దాన్ని కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ యూనివర్సిటీని సంబంధించి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో స్వయంగా ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చర్చించి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కొంత లలిత కళ మరి అకాడమీ కూడా ఇక్కడ యూనిట్ ఉంది, దాన్ని కూడా మరి ఏ రకంగా చేయాలి. ఇంకా రానున్న రోజుల్లో తిరుపతిని ఏ రకంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చేయాలో తప్పకుండా కల్చరల్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు నరేంద్ర మోడీ గారి యొక్క చొరవతో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పార్లమెంట్లో బిల్లులు అస్పష్టంగా పూర్తి స్థాయిలో చర్చ జరగకుండానే ఆమోదముద్ర పడుతున్నాయి. ఇది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. సీకే వ్యాఖ్యానించారు. దీన్ని ఏమంటారు? మేము కూడా అదే మాట అంటున్నాము. ప్రతిపక్ష పార్టీలు ముందుకొచ్చి చర్చించాలా, అడ్డుకోకూడదు, చర్చలు జరపాలా. చర్చల ద్వారానే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతిపక్షాలకు కూడా మా లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి అవకాశం, మమ్మల్ని విమర్శించే అవకాశం వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు. ఉపయోగించుకుంటేనే మాకు కూడా ఫీడ్బ్యాక్ తెలుస్తుంది, మేము ఎక్కడ పొరపాటు చేస్తామో తెలుస్తుంది, సరిదిద్దుకుంటాం తప్పులుంటే. కాబట్టి వాళ్ళు చర్చించాలా, వివరంగా చర్చించాలా, చట్టాలు సమగ్రంగా జరగాలనేదే భారతీయ జనతా పార్టీ ఆలోచన. సరిపోతుందండి, ఆయన అలా అడుగుతూనే ఉంటాడు. పెద్ద పేపర్ అయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ అధికారాలు ఇచ్చారు, ఎవరైనా ఏమైనా చేయవచ్చు. పెట్రోల్ డీజిల్ ధరలు చాలు.